మంగళవారం వచ్చిందంటే చాలు అప్పులు తెచ్చే చంద్రబాబు ప్రభుత్వం నేడు మరో భారీ అప్పు తెచ్చింది. రిజర్వ్ బ్యాంకులో సెక్యూరిటీల వేలం ద్వారా 3,800 కోట్ల రూపాయల అప్పు తీసుకుంది. 26 నెలల్లోనే 3,68,000 కోట్లు అప్పు చేశారు చంద్రబాబు. దేశంలో అత్యధికంగా అప్పులు చేసిన ప్రభుత్వంగా చంద్రబాబు సర్కార్ రికార్డులు సృష్టిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, మంగళవారం అయితే చాలు అప్పులు తెస్తున్నారు. ఈ అప్పులు దేనికి ఖర్చు చేస్తున్నారు? ఇప్పటి వరకు వివరాలు ఇవ్వటం లేదు. ఎటువంటి సమాచారం ఉంది? ప్రజల నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి? కార్తీక్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరొక భారీ మంగళవారం అప్పు చేసింది. ఈరోజు 3,800 కోట్ల రూపాయలతో రిజర్వ్ బ్యాంక్ వేల ద్వారా మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇందులో 1000 కోట్లు 9 సంవత్సరాల కాల పరిమితి, మరొక 1,200 కోట్లు విధంగా 1,600 కోట్లు 30 సంవత్సరాల కాల పరిమితి. ఈ 1,200 కోట్లు 2040 కోట్ల వరకు. సో ఇందులో చాలా స్పష్టంగా ఇప్పుడు 3,000 కోట్ల రూపాయలను అప్పు తీసుకొచ్చింది. సో దీంతో ఇప్పటి వరకు కేవలం చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచినటువంటి 26 నెలల్లోనే 3,68,000 కోట్ల రూపాయలు అప్పులు చేసినట్టుగా అయింది. ఎందుకంటే గత వారం చేసినటువంటి అప్పుల వరకు 3,63,200 కోట్లు ఉన్నటువంటి అప్పు 3,000 కోట్లతో 3,60,000 కోట్లకు చేరుకున్నటువంటి పరిస్థితి. సో రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో అప్పు చేస్తే ఇంకొక వైపు ఆదాయం తగ్గిపోయినటువంటి పరిస్థితి. బడ్జెట్ అప్పులు, బడ్జెట్ బయట అప్పులు, అదేవిధంగా రాజధాని అప్పులు, ఈ మూడు కలిపి ఈ 26 నెలల్లోనే 3,68,000 కోట్లు చేసిన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గడిచిన 2 ఏళ్ల కాలంలో దేశంలో అత్యధికంగా అప్పు చేసినటువంటి సతీష్, పరిస్థితి. థ్యాంక్ యూ సతీష్.